హాయ్ గాయ్స్, ది శ్రీకాంత్. ఈ రోజుతో ఒక క్లారిటీ రావాలి ఆడియన్స్కైనా. ఆదిత్య ఓం గారు ఏం చెప్పారు, ఏంది లెక్క అనేది. అంటే అవసరానికి ప్రతి ఒక్కరు నిన్ను వాడుకుంటారు, లాస్ట్కి వస్తే నిన్నే బకరాన్ చేస్తారు. సో నువ్వు ఎవరి విషయంలో అయినా సరే ఆట వస్తువువి కాకు, యాజ్ ఎ ప్లేయర్గానే ఉండు అని చెప్పేసి పిచ్చ క్లారిటీ ఇచ్చారు నబిల్కి. అండ్ అట్లనే సోనియా విషయం మాట్లాడుకోవాలి. సోనియా, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ అండ్ యష్మి, అభయ్ నవీన్ వీళ్ళు ఒక గ్రూప్ టీం. ఎందుకంటే ఈరోజు లైవ్లో మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కూడా చెప్తా. లైవ్ చూసిన వాళ్ళు ఉంటే 8:55 PM లైవ్ చూస్తే అర్థమైంది. ప్రేరణ అండ్ అభయ్ నవీన్ అండ్ ఈమె సోనియా ఇద్దరు ఇండస్ట్రీకి ఒకటేసారి వచ్చారు, ఒకటే ఏజ్ గ్రూపు. ఈమె అప్పుడే సోషల్ వర్క్ చేస్తుండే, అప్పుడే నాకు పరిచయం. సో ఈ మధ్య గ్యాప్ వచ్చింది, మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ కలిసామని ఓపెన్గా చెప్పిండు. సో ఈరోజు సోనియా పృథ్వీతో ఏమంటుంది అని అంటే, ఆల్రెడీ మీరు ఎపిసోడ్లో చూసి ఉండాలి. సో మన కొద్ది ముందర పోయేటోళ్ళు చాలా ఉన్నారు, తర్వాత మనం చూసుకుందాంలే, అప్పట్లోపు నిఖిల్ని కామ్ డౌన్ చేద్దాం. అసలు విన్నింగ్ రేస్లో ఉన్న నిఖిల్ పెద్ద బుగ్గ అయ్యిండు. అసలు విన్నింగ్ రేస్లో లేడు, విన్నింగ్ రేస్ నుంచి పక్కకి జరిగిపోయిండు, ఇది వాస్తవం. ఇంకా అంతో కొంత నిఖిల్ ఫ్యాన్స్ ఇంకా పృథ్వీకి వేసింది బెటర్. మనోడు ఒక క్లారిటీతో ఉంటాడు, ఏదైనా ఉంటే కరెక్ట్ రీజన్తో కొట్లాడతాడు. ఏం రీజన్లో రా అయ్యా ఇవి నామినేషన్ రీజన్ అంటాడు ఎవడన్నా. నాకు కొంచెం హెల్త్ సిక్ అయ్యి 3 days నుంచి నేను వీడియోస్ చేయలేదు. నిన్న నామినేషన్స్కి ఇడంగా హెడేక్ ఉన్న విధంగా వీడియో చేద్దాం అనుకుంటే నాతో కాలేదు, చేయలేదు. ఈరోజు నామినేషన్స్ చూసినా ఇక నిన్నటికి ఈ రోజుకి ఆ రీజన్లు ఇంటే ఇరిటేషన్ వచ్చింది, కంపరం వచ్చింది. ఎంత అది ఉన్నారంటే బాబా వద్దులే, ఇంకా మాట్లాడుకుందాం, రివ్యూ పరంగా మాట్లాడుకుందాం. సోనియా, ఎస్పెషల్లీ సోనియా కన్నింగా లేకపోతే టాలెంటెడా, మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలిపండి. కొత్త చూసిన వాళ్ళు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి, ఎక్కువ మందికి రికమెండ్ అవుద్ది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్స్లో ప్రేరణ అండ్ నిఖిల్, ప్రేరణ వచ్చేసి నిఖిల్ అండ్ సీతని ఇద్దరిని నామినేట్ చేసింది. కుకింగ్ టీంలో పొద్దున బ్రేక్ఫాస్ట్ మీరే చేయాలి అండ్ లంచ్ కూడా మీరే చేయాలి. మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎందుకు చేయలేదో నాకు తెలియదు. బట్ మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత వేరే క్లయింట్ వాళ్ళు వచ్చి మీ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసిరు, ఎందుకంటే అది సీత వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి. లంచ్ టైంలో బేబక్కని ఏమైంది కుకింగ్ ఎందుకు చేయట్లేదు అని అంటే, చెయ్యం మా ఇష్టం అని చెప్పేసింది. ఇప్పుడు బేబక్క లేదు, ఉండుంటే నాకు మంచి పాయింట్ ఉంటుండే. నిన్నటి ఎపిసోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే, నిన్నటి ఎపిసోడ్లో స్టార్టింగ్లో విష్ణుప్రియతో అంటుంది బేబక్కతో నాకు మస్తు పాయింట్లు ఉండుండే, అంటే చెప్పనికే పాయింట్లు ఉండే, అంటే ఆమె హౌస్లో ఉండి నామినేట్ చేయడానికి పాయింట్లు ఉండే, ఆమె లేదు చాలా నాకు పాయింట్లు మిస్ అయ్యానని చెప్పేసి నిన్ననే అన్నది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నిన్న వీడియో చేయండి, విష్ణుప్రియతో డిస్కషన్లో అప్పుడు చెప్తాడు. సో ఆమె బాధ ఏంటంటే, ఆమె లేదు, క్లయింట్ లీడర్ నువ్వు కాబట్టి కుకింగ్ సరిగా చేయలేదు కాబట్టి ఆ పనిష్మెంట్ నీకు అని చెప్పేసి ఈమె చెప్తుంది. నిఖిల్ ఏమంటాడంటే, ఇప్పుడు బేబక్క లేదు కాబట్టి ఆమె బ్లేమ్ చేయదలుచుకోవట్లేదు, ఆమె ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేస్తా అన్నది, అంటే మార్నింగ్ టైంలో టిఫిన్ చేస్తా అన్నది, ఆమె చేయలేదు. సో దాన్ని నేనేం చేయలేను. సో తర్వాత సీత వచ్చి హెల్ప్ చేసింది, థ్యాంక్ యూరా నువ్వు హెల్ప్ చేసినందుకు. ఫుడ్డు పెట్టకుండా ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. డే 1 నుంచి కూడా నేనే ఇనిషియేట్ తీసుకొని ఫుడ్ సెషన్లో, కిచెన్ సెషన్లో ఉండి ఫుడ్ అందరికి ప్రిపేర్ చేయించా. బట్ ఆ వర్క్ అక్కడిక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల అలా జరిగినందుకు నేనైతే ఆ ఉద్దేశంతో మాత్రం కాదు, ఫుడ్ వల్ల ఇబ్బంది పెట్టాలది కాదని చెప్పేసి ఇక్కడ నిఖిల్ అన్నాడు. నిఖిల్ అసలు క్లారిటీగా లేడు, నో అవసరం. ప్రతి ఒక్క విషయంలో తిప్పి ఏంద్రా కింద పెడితే మీద పెడతారు, మీద పెడితే కింద పెడతారు, ఏంది బాధ అని చెప్పేసి మైండ్లో ఒకటి తిరుగుతుంది. 1 second వీడియో రికార్డు కొట్టినా లేదా, ఓకే రికార్డు కొట్టినా. సో ఇదొకటి డౌట్ ఉండే. సో మనోడైతే క్లారిటీ లేడని అనిపించింది. అక్కడ అందరం ఖాళీగా చాలాసేపు కూర్చున్నాం, అయినా కూడా మీరేం వర్క్ చేయలేదు, దాన్ని నేనేం చేయలేను యాక్సెప్ట్ అని వచ్చేసి రంగు పోసుకుంటాడు మనోడు. ఏమో నిఖిల్ అయితే ఫెయిల్ అయిపోయిండు అనేది నా ఉద్దేశం. నేను లాస్ట్ వీడియోలో అంటే 3 days బ్యాక్ వీడియోలో వేయడం చెప్పిన, ఇంకా మాస్క్ వేసుకొని ఉన్నాడు. మనోడు బ్రెస్ట్ కావాలి, యాంటీ కావాలి, ఒకరికి యాంటీ కావాలి. ఇన్ ద సెన్స్ ఎవరితో గొడవ అయితే వాళ్ళతో చర్చలు జరిపి దాన్ని విఫలం చేసుకోవడం ఒక ఎత్తు, కానీ మనోడు వాళ్ళకి పోయి ప్యాంపర్ చేసుకొని నేను మంచివాడిని, నేను ఇదని చూపించుకుంటాడు, అదే మైనస్ మనోడు లోపల. లేకపోతే మాత్రం యాజ్ అ కంటెస్టెంట్ కానీ హ్యూమన్ బీయింగ్గా కానీ చాలా మంచివాడే. బట్ నాకు ఆ పద్ధతి నచ్చట్లే. ఎవరితో గొడవ అయితే రైవలరీ అనేది ఒక సర్టెన్ ప్లేస్ వరకు ఉంటుంది, దాని తర్వాత నిజం చెప్తున్నా ఈరోజు అన్వాంటెడ్గా 8:55 PM మీరు లైవ్ చూడండి, అనవసరమైన హగ్గులు, అనవసరమైన కథలు, ఎందుకు లేని దాని గురించి మాట్లాడితే వీడియోలు ఎంత అయిపోతే మన ఎపిసోడ్ గురించి మళ్ళీ డిస్కషన్ పోతుంది. ప్రేరణ వచ్చేసి సీతను నామినేట్ చేసింది. నేను ఎప్పుడు చెప్పే పాయింట్, నువ్వు అవతలోడు చెప్పింది వినవు, నువ్వేమంటావు ఏంటంటే నేను చెప్పేది మొత్తం వినంటావు, అవతలోడు చెప్పింది మొత్తం నువ్వు వినవు, నీకు ఆ పేషెన్స్ లేదు, మధ్యలోనే ఇంటరాక్ట్ అవుతావు. సో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో చెత్తబిట్టలో వేసి తీసిన దానికి
మీరు హ్యూమిలిటీ అదే పేరు పెట్టడం కరెక్ట్ కాదు. మేమేదో జోక్గా ఆడ పెట్టింది చెత్తబుట్ట క్లీన్గానే ఉండే తీసి నేను పెట్టినా, అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలను హ్యూమిలేటింగ్ చేయించాలని కాదు, జస్ట్ ఫన్ వేలో పెట్టినా. దానికి నువ్వు సీరియస్ తీసుకొని హ్యూమిలేటింగ్ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదని సీత ఇక్కడ ఒక క్లియర్ ఏమంటారు ఓ మంచి వర్డ్ ఇచ్చింది. నువ్వు మొన్న సరే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఆదిత్యన్న నీ టవల్ బై మిస్టేక్లో వాడితే నువ్వు దాన్ని ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు, కానీ నువ్వు వాడలేదు. సో ఇది కూడా అంతే, నీ పర్స్పెక్టివ్లో నీకు అది తప్పు అనిపించింది, నా పర్స్పెక్టివ్లో నాకు తప్పు అనిపించింది. కనీసం నీకు చెప్పొద్దా, అది చెప్పే అధికారం కూడా నాకు లేదా అని ప్రేరణతో బాగానే వాదించింది. దాని తర్వాత సీత అంటది, నువ్వు చేతికి దుమ్ము ఉంటే నువ్వు తింటావేమో, నువ్వు తీసి పెట్టినా నీకు యాక్సెప్టబుల్ ఏమో, నాకైతే యాక్సెప్టబుల్ కాదు, నాకు నచ్చలేదు, నా వర్జన్ ఇది, నాకు నువ్వు చేసిన పద్ధతి నచ్చలేదు, అసలు చేసిందే తప్పు, అది ఫన్గా నేను చేసిందే తప్పు, మళ్ళీ దానికోసం ఇవే డిస్కషన్. సో సీత అంటది, టాస్క్లో ఏంటో అందరికి క్లారిటీ ఉంది, అంతేగాని నీకన్నా క్లారిటీ మాకు. సో ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో నీకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు టాస్క్ అట్లా అర్థమైందేమో, మాకు ఇట్లా అర్థమైంది. టాస్క్లానే చూడాలి, కానీ ఈ ఇట్లా అవతలాన్ని ఇబ్బంది పెట్టేట్టు చేయలేం కదా అని సీత చెప్తుంది. నేను తప్పు చేస్తే సారీ చెప్పాను, తప్పు చేసి సారీ చెప్పినా అంటే ఏదో బాగానే ఉంది అన్నట్టు సీత అని అంటది. తీసుకునే సిచ్యువేషన్లో 100%లో సీత ఒకటే అంటది, చూడు తప్పు చేసి సారీ కాదు, నేను ఒకవేళ తప్పు చేస్తే తప్పు నాకు కరెక్ట్ అనిపిస్తే నేను అక్కడే స్టిక్ అని ఉంటా, నాది తప్పని 100 మంది అన్న నా మనసుకి నేను కరెక్ట్ అనిపిస్తే నేను ఒక్కదాన్ని ఉన్న విధంగా నేను కరెక్టే అని కొట్లాడతా. ఈమె ఎండింగ్ వరకు సీత ఇలాంటి మెంటాలిటీతోనే ఉందనుకో, పక్కా విన్నింగ్ రేస్లో ఉంటుంది. లేడీస్ ఇప్పటివరకు ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు అంటారు కదా. సో ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం లోగా ఫీల్ అయితే అప్పుడే ఎమోషనల్ అవుద్ది, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పృథ్వీ వచ్చిండు, మణికంఠ నామినేషన్ ముందు మాట చెప్పాడు. నేను ముందు నిఖిల్ని నామినేట్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్న బేబక్క బ్యాన్ తీసి పడేసింది కదా, నువ్వే దానికి ఏమంటారు క్లాన్కి నువ్వే ఏమంటారు లీడరు కదా, సో నువ్వు కాదు మొత్తం బేబక్క వీక్ ఉంది, మణికంఠ వీక్ ఉంది, నీ క్లానే వీక్ ఉందని చెప్పేసి డైరెక్ట్ చెప్పి నేను ఇప్పుడు మణికంఠ నామినేట్ చేయాలనుకుంటున్నా అంటాడు. ఓకే, నువ్వు నీ క్లైన్లో ఉండగా స్వాప్ ఆప్షన్ వస్తే నన్ను మీ క్లైన్లోకి తీసుకుంటావని నువ్వు నైనికని అడిగినావు కదా, సో అది నాకు నీ క్లాన్ లీడర్కి బ్యాక్ స్టాప్ చేసినట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ నువ్వు ఇండివిజువల్గా ఆడట్లేదు, అందరం క్లైన్గా కలిసి ఆడుతున్నాం, సో క్లైన్గా ఆడాలి కానీ నువ్వు ఇండివిజువల్గా ఆడకూడదు అని మనోడు అంటాడు. సో ఆ పృథ్వీ నీకు అర్థం కాలేదనుకుంటా, నేను రెండు సైడ్లు పిచ్చింగ్ చేసిన అంటే క్లైన్లకు ఎంట్రీ అవ్వకముందు నేను నైనికని అడిగాను అండ్ నిఖిల్ని ఇద్దరిని అడిగాను. నైనికను నేను రావాలని అడిగాను అండ్ నిఖిల్ని కూడా రావాలని అడిగాను. ఇతనితో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండడం వల్ల సో నేను ఖచ్చితంగా వస్తానని చెప్పిన. సో ఇది ఇండివిజువల్ కాదు, ఇది అబౌట్ గేము. ఏంటంటే సర్వైవ్ అవ్వడానికి ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. సో నేను డిఫరెంట్గా అంటే ఒకరి తర్వాత ఒకటి, నేను ఆల్రెడీ ఎమోషనల్గా వీక్, ఎమోషనల్గా స్ట్రాంగ్, ఈ మాటలు వస్తున్నాయి కాబట్టి నేను గేమ్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒకటే దాని మీద ఉంటే కాదు, నేను నామినేషన్లో ఉన్నాను కాబట్టి నన్ను నేను సర్వైవ్ చేసుకోవడానికి ఒక టీం నుంచి ఇంకో టీంకి వెళ్ళాలనుకున్నా. సో అది నాకున్న క్లారిటీ. నేనేదో నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ అవ్వాలి అని మన పృథ్వీ చెప్తే, నేను స్ట్రాంగ్ బ్రో, నేనేం వీక్ కాదు, మీరు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టి అంటే నీ గురించి ఏందో చెప్పాలంటే నేను నా గురించి ఏందో చెప్పినా నేను మెంటల్గా కానీ గేమ్ పరంగా కానీ స్ట్రాంగే, బట్ మీరు మళ్ళీ నా స్టోరీ అని చెప్పినా బట్ ఆ సింపతి కాదు, నాలో ఉన్న బాధ అని చెప్తాడు. దాని తర్వాత రికవరీ పాయింట్ కౌంట్ అవుతుంది కానీ నేను ఓకే మనోడు ఏంటంటే నేను నా ఫర్దర్గా ముందు గేమ్ ప్లాన్ క్లారిటీగా చూసుకోవాలి కాబట్టి నేను అలా అడిగాను అంతే తప్పిస్తే నేను ఏదో బ్యాక్ స్టాప్ చేసినట్టు కాదు. అది నా గేమ్, ఇది మీ గేమ్. పృథ్వీ నెక్స్ట్ వచ్చేసి నైనిక. ఈడ వచ్చేసి మణికంఠ క్లారిటీ ఉండు, పృథ్వీ చేసిన పాయింట్ విధంగా మణికంఠని చేయకుండా ఇదే పాయింట్ పృథ్వీ నిఖిల్ని వేస్తే అయిపోవని నాకు అనిపించింది. పృథ్వీ టు నైనిక నామినేట్ చేసిండు. మీరు కన్సెషన్ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అన్ని వర్క్లు మాకు అసైన్ చేద్దాను, కన్సెషన్ రూమ్లోనే కొట్లాడకుండా ఉండాల్సింది అన్న పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అది ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినావు కాబట్టి. సో మీరు అక్కడ డిఫైన్ చేసుకోలేదు. సో మీరు బయటకు వచ్చిన తర్వాత మీకున్న స్ట్రాంగ్తో మీకున్న క్లైంట్తో స్ట్రాంగ్గా లేరు, చాలా వీక్ అయ్యారు. మీరు గేమ్ ఆడుతున్నారా లేదా
టెస్ట్ చేశారా వాడు మీరు గేమ్ ఆడేటప్పుడు నేను టెస్ట్ చేసిన, ఇది ఒక టాస్క్లా తీసుకోలేరు. నేను వాటర్ మిలన్ని కట్ చేసుకున్న విధంగా దాన్ని తీసి పెడతారేమో చాలాసేపు చూసినా, కానీ మీరు అది చేయలేదంటే అవు చెయ్యం, మా ఇష్టం, అది మాకు తీయాలనిపిస్తే తీస్తాం, లేకపోతే లేదు. మీరు మాకు తీయాలనిపించినప్పుడు తీస్తాం, మీరు తీయలేదన్నప్పుడు నేను ఒకటే అంటుంది, మీరు కనీసం ఆ వర్క్ నేను చేయకపోతే ఎందుకు, ఈమె డైరెక్ట్ ఇంటెన్షనల్గానే ఈ విధంగా నేను డైరెక్ట్ అంటుంది, నాకు మాకు చేయాలనిపిస్తలేదా, చేయలేకపోతే నేను చేయనని చెప్తే, సో మీరు క్లయింట్ లీడర్గా ఫెయిల్ అయ్యారు. ఆ విషయంలో మీ క్లయింట్ని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ ఈ విధంగా కానీ మీరు ఫెయిల్ అయ్యారు. మీరు చేయలేనప్పుడు మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇమ్యూనిటీ అని ఇప్పుడు బయటపడింది. నేను అదే ఫ్లోర్గా గ్లాస్ సో 9ని డిఫైన్ చేసుకున్నాను అనమాట. మీరు మేము చేయలేదని చెప్పొద్దు, మీ క్లయింట్ లీడర్ ముందే యష్మి ముందే నేను 4 గ్లాసులు తీస్తుంటే కనీసం మీ క్లయింట్ లీడర్ ఒక్క మాట కూడా అనలేదు. మీరు తాగి పెట్టిన టీ కప్పులని తీస్తుంటే ఒక క్లయింట్ మెంబర్ ఒక మాట వేయడం అనలేదు. అదే కదా హ్యూమిలిటీ కిందికి వస్తుంది, ఆ బాటిల్ తీసి పక్కన అది కూడా కదా హ్యూమిలిటీ కిందికి వస్తుంది అని చెప్పేసి నైనిక వాదించారు, డిఫెండ్ చేసుకున్నాను. సో నాకు అది తప్పు అనిపించింది మనకంటే సార్. మీరు కంప్లీట్ వర్క్ చేయలేదు, తిన్న ప్లేట్లు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాము. ఓకే పృథ్వీ నైనిక, మీరు కంప్లీట్ వర్క్ చేయలేదు, తిన్న ప్లేట్లు కూడా తీయలేదు. సో మీరు తీయకపోతే నేను కూడా తీయ, క్లయింట్ లీడర్ గుర్తుంది కదా, వాళ్ళు చేయని పని నేను అంటే రేపు పొద్దున విధంగా మీరు గెలిచి మేము ఓడిపోతే మీరు చేయండి, మేము ఎందుకు చేస్తాం, మేము కూడా చేయం అని క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి మనడు డైరెక్ట్ చెప్పేస్తాడు. సరే అని నామినేషన్ అయిపోద్ది. అండ్ విష్ణు అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. నేను ఏది తప్పు విషయంలో అనలేదు, మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది, ఇప్పుడు మీరేం తప్పుగా లేరు, నేనేం తప్పు అనలేదు, మీరు ఏ విధంగా ఉన్నారో ఏంది లెక్క అనేది మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది కదా. కానీ నేను మామూలుగా జువల్గా అందరినీ ఇంటర్వ్యూ చేసినట్టు మాట్లాడితే ఆమె ఎందుకు అంత సీరియస్ తీసుకుందో నాకు అర్థం కాలేదు. అంటే మనోడు అంటాడు, ఏదైనా మీరు పర్సనల్గా మాట్లాడుకునేది ఉండే, పర్సనల్గా చేసేది ఉండే, అంత పెద్ద రాదంతం చేసేలాగా లేకుండే, ట్రాక్ చేస్తే పోయేది. అక్కడ నేనేం బ్యాడ్ కాలేదు, నువ్వు ఆమె బ్యాడ్ అయ్యారు, నాదేం పోయింది, నేను ఎట్లనే ఉంటా అంటుండు మనోడు. అయ్యిందే నీ వల్ల స్వామి పెంట, నువ్వు ఆమెకు అప్పటివరకు గొడవపడి ఒకటేసారి క్లోజ్ అయ్యేసరికి వాళ్ళకి 2 రోజులు గొడవపడి మరి ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యారు, దానికి గల కారణం అని అడగగా నో కామెంట్స్ అన్నది ఆమె. సోనియా నిఖిల్తో అంటుంది, అది మంచిదా పిచ్చిదా నాకు అర్థం కావట్లేదు, మంచిదా పిచ్చిదా. సో గేమ్ని గేమ్లా కాకుండా పర్సనల్గా చూస్తుంది, గేమ్ని అర్థం చేసుకోవాలిగా ఫస్ట్ ఆమె, నేను ఏ పర్పస్లో అన్నా అని. ఆమె పర్సనల్గా తీసుకుంటుంది ఆమె అనుకుంటుంది, ఏందో నాకేం అర్థం కాలేదు. సో నబిల్ నిఖిల్ని నామినేట్ చేసిండు. మీకు లైన్లో మీకు లైన్లో సోనియా బేబక్క ఇద్దరికి పడట్లేదు. సో మీకు లైన్లో బేబక్కకి అండ్ సోనియాకి ఇద్దరికి పడట్లేదని నీకు తెలిసినా కూడా నేనే ఒక క్లయింట్ లీడర్ అయిన ఉంటే వాళ్ళిద్దరికి సార్ట్అవుట్ చేసి వాట్ ఈస్ ద వాట్ అని తెలుసుకుంటుండే. నువ్వు యాజ్ అ క్లయింట్ లీడర్గా నువ్వు ఆ విషయంలో ఫెయిల్ అయ్యావు. నాకు సార్ ముందు కూడా అబ్బాయి అన్న ఒక మాట అన్నాడు, నీకు ఏమన్నాడు అంటే, వీడు లోగా ఫీల్ అవుతుంది సార్, ఒక మాస్క్ వేసుకున్నట్టున్నాడు, సో వీడు లోగా ఫీల్ అవుతుండు అంటే నువ్వు రియాలిటీగా లేవు కాబట్టి నువ్వు అది యాక్సెప్ట్ చేసినావు, నాకు అది నచ్చలేదు. నేను పర్సనల్ విషయాలను అందరితో డిస్కషన్ చేయను. నిఖిల్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎట్లుంటుంది అని అంటే పర్సనల్గా పోయి డిస్కషన్ చేస్తాం, ఇద్దరు పర్సనల్ విషయాలలో నేను తలదూర్చాను అంటాడు. మామూలుగా కాదు, ఇది మన నిఖిల్ పరిస్థితి కాకది. వేరేలో పర్సనల్లో కూడా అంట, అరే నీ క్లయింట్లు ఉన్న వాళ్ళు పడట్లేదని లీడర్కి చెప్తారు, నీ క్లయింట్ ఉండడం నాకు ఇష్టం లేదని ఇండైరెక్ట్గా ఆమె ఉంటే నేను ఉండన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తారు. చెప్పినప్పుడు నువ్వు ఏదో ఒకటి సాల్వ్ చేయాలి కదా, వాళ్ళకి ఇద్దరికి పర్సనల్గా పడట్లేదు, సో నేను ఉండదలుచుకోవట్లేదని చెప్పింది, దీని గురించి డిస్కషన్ చేద్దామని చెప్పింది. సరే మాట్లాడుకుని పోయి మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి, జస్ట్ కూర్చోబెట్టి మాట్లాడిన అయిపోయేది అని నాకు అనిపించింది. నబీలు పృథ్వీ నామినేట్ చేసిండు. కేర్లెస్ అండ్ రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని నామినేట్ చేస్తున్నా. ఇంకోటి తిన్న ప్లేట్లు తీస్తలేవని నామినేట్ చేస్తున్నా. అంటే తిన్న ప్లేట్లు తీయ, అది మీ టాస్కే అయినా మీకు పవర్ వచ్చింది, పవర్తో పాటు బాధ్యత ఉంటుంది, మినిమం బాధ్యత తిన్న ప్లేట్ వేయడంగా అనలేకపోవడం అంటే నేను చెయ్యా, నాకు లగ్జరీ వచ్చింది నేను చెయ్యా మనం క్లారిటీ ఉంది. అయినా ఇంకోటి టవల్ తీసుకొచ్చి తుడుచుకున్నావు, వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ పైన వేసినావు, అది నాకు నచ్చలేదు అని అంటే సరే అది యాక్సెప్ట్ అంటాడు. ఇంకోటి ఇంకో పాయింట్ ఏమైనా చెప్పు అని అంటే, ఇంకేమైనా ఉంటే చెప్పారంటే లేదు మీరు సోఫా మీద వేయడానికి వచ్చి కూర్చొని కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చొన్నారు సోఫా మీద అని అంటే, అది తినే ప్లేస్ ఆబ్రో అంటాడు. ఏమనంటే తినేదైతే కూర్చో ఆబ్రో, సో అది డట్టిగా అవుతుంది కానీ నేనంటే లేదు అది తినే ప్లేస్ కాదంటే కూర్చుంటాం కదా అని మనం అంటాడు నబీల్. తర్వాత నైనిక వచ్చింది, ప్రేరణ అండ్ పృథ్వీని నామినేట్ చేసింది. డే 1 నుండి ఎక్కువ మింగిల్ అయింది నువ్వే, ప్రేరణకి మన నైనిక చెప్తుంది. డే 1 నుంచి ఎక్కువ మింగిల్ అయింది నువ్వే బై, కానీ నువ్వే అట్లా చేసేసరికి నేను తీసుకోలేకపోయినా, నీది అది బ్యాడ్ ఇంటెన్షన్ కాకపోయినా
నువ్వు తప్పుడు ఉద్దేశంతో నువ్వు చేయకపోయినా యాజ్ అ ఫన్నీ వేలో నువ్వు చేసిన ఆ బాటిల్ చెత్త బుట్టలో నుంచి తీయడం చూసే వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది. అసలు ఈమెనైనా ఇలాంటి మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయినా ఇలాంటి చేసింది అని అనిపిస్తుంది. యాజ్ ఎ క్లైన్ లీడర్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను అక్కడే ఉన్నాను కాబట్టి అది హట్టింగ్గా అనిపించింది. ఈమె బాటిల్ నేను జోక్గా చేసినారా బాబు అది రీజనే కాదురా బాబు అని మేము 100 సార్లు మొత్తుకున్నా. నువ్వు చేసిందే తప్పే. డస్ట్బిన్ నువ్వు కింద పెట్టింది డస్ట్బిన్లో పెట్టకుండా ఆమె అన్న ఉంటే కింద పడేసిన ఉంటే తీసి పెడతావు లెక్క, డస్ట్బిన్లో పెట్టింది ఇష్టం కాదు ఎవరికైనా మండుద్ది. అది ఇప్పుడు ఆ మనుషుల తెలిసినప్పుడు అలా అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏందో తెలుసు, నేను ఆ ఇంటెన్షన్ చేయలేదని తెలిసినప్పుడు కూడా మీరు అదే పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేయడం కరెక్టేనా అంటే అది మా పర్స్పెక్టివ్లో అప్పుడు రాంగ్ అనిపించింది, అందుకే రాంగ్ అని చెప్తున్నామని నైనిక చెప్తుంది. నైనిక నెక్స్ట్ నామినేషన్ పృథ్వీ. మీరు గేమ్ చాలా ఈజీగా ఆడుతున్నారు, మీకు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు. నాకు ఈ పాయింట్ నచ్చలేదు. మాట్లాడే సిచ్యువేషన్ వచ్చిన నాకు ఇక్కడ మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడ రాలేదు. క్లైన్ లీడర్ అంటే మీరు ఒక టీం గెలిచారు క్లైన్గా, సో లగ్జరీ వచ్చింది మీకు. అప్పుడు ఏదైతే డస్ట్బిన్ టాపిక్ వచ్చింది మీరు అక్కడ మాట్లాడాల్సింది, అక్కడ ఏం మాట్లాడతాం. నైనిక అసలు ఏం మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. కొద్దిసేపు దాకా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏం నామినేషన్ రా ఇది, పాపమాన్ని ఉత్తరాన్ని నామినేషన్లకు లాగింది నైనిక అని నాకు అనిపించింది. సో కొన్ని చోట్ల మాట్లాడే సిచ్యువేషన్లో మీరు కామ్గా ఉన్నారు, అది నాకు నచ్చలేదంట. ఏడ మాట్లాడలే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తలేదు అని అంటారు, తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది అంటాడు. ఇక్కడ మాత్రం నైనిక ఈ నామినేషన్ పాయింట్ నాగడం ఫీజులు ఎగిరిపోయినాయి. ఏం మాట్లాడాలి, ఏం కథ, వాళ్ళ టాస్క్ వాళ్ళ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఆడేం మాట్లాడుతాడు, తీసి పెట్టామని చెప్తారు ఆ బాటిల్. ఏమో నిఖిల్ టు ప్రేరణ. నిఖిల్ ప్రేరణ అండ్ పృథ్వీని ఇద్దరు నామినేట్ చేసిండు. తుప్పాస్ బక్వాస్ నామినేషన్ పాయింట్. డైరెక్ట్ బాటిల్ అని చెప్పినా కూడా ఏం కాకపోతే పృథ్వీ విషయంలో మాత్రం నిఖిల్ చేసిండు చూసిన నామినేషన్ పాయింట్, అది హైలైట్ నామినేషన్ పాయింట్ బై సీరియస్గా హైలైట్ నామినేషన్ పాయింట్. నువ్వు అన్ని పనులలో ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలి, అది ఎక్కడ కనిపించడం లేదు. బిగ్ బాస్ ఎందుకు నామినేట్ చేయాలో ఎందుకు చేయలేదో తెలియదు, ఇది హైలైట్. నిఖిల్ పృథ్వీకి నామినేట్ చేస్తుండు. నువ్వు అన్ని పనులలో నువ్వు ఇన్వాల్వ్మెంట్, నేను ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాలేదురా, నువ్వు స్టార్టింగ్ డేస్లో కాలేదు. అవురా నేను స్టార్టింగ్ ఒక రోజు కాలేదు, తర్వాత అయినా అంటే తర్వాత ఎవరు అంటే అంతకుముందు నబిల్ ఏం నామినేట్ చేశారంటే సెకండ్ డే నువ్వు ఏ పనులలో ఇన్వాల్వ్మెంట్ కాలేదంటే సెకండ్ డే ఏమైందనంటే బిగ్ బాస్ నామినేషన్లు జరిగిన తర్వాత షిఫ్ట్లు మార్చుకుంటారు వీళ్ళే, కిచెన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇదే. నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేదని మనం తుప్పాస్ రీజన్తో పృథ్వీని నామినేట్ చేసాడు. నాకు అది నచ్చలేదు, సీరియస్గా నచ్చలేదు. స్టేట్ కంట్రోల్లో పట్టుకొని తప్పు నాకు తెలుసు దాన్ని. ఓకే రైట్. దాని తర్వాత నాకైతే నచ్చలేదు. బిగ్ బాస్లో నీకు ఎట్లా నామినేట్ చేయాలో కూడా తెలియదురా, ఎందుకు నామినేట్ చేయాలో తెలియదు, ఎట్లా నామినేట్ చేయాలని ఎందుకు వస్తుందో తెలియదు అని అంటాడు. ఇది వాస్తవం నిఖిల్. తర్వాత బిగ్ బాస్ అంటాడు నామినేట్ అయిన కంటెస్టెంట్లు మనీ, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, ఆదిత్య, సీత, శేఖర్, నైనిక అంటాడు. ఒకరిని స్వాప్ చేయాలి, ఒకరిని నామినేషన్లో ఉన్న వాళ్ళని సేఫ్ చేయాలి అండ్ సేఫ్లో ఉన్న వాళ్ళని నామినేట్. ఈడ తుప్పాస్ రీజన్లు వేసి నామినేట్ చేసింది ఒక పృథ్వీని సేవ్ చేస్తాను నేను కూడా చూస్తున్నాను సేఫ్ అనుకున్నా. బట్ లాస్ట్కు ఏదైతే నబీల్ అండ్ ఆదిత్య ఓం గారు డిస్కషన్ చేసి అదే కరెక్ట్ అని నాకు అనిపించింది, నాకు ఓపెన్గా అనిపించింది. ఈమె సాల్వ్ చేసింది, ప్రేరణ సేఫ్ అన్నది ఆమె చేసిన దానికి ప్లాన్ మొత్తానికి క్లైన్ మొత్తానికి వస్తుంది కాబట్టి నేను ఆమెను సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఆమె బ్యాడ్ ఇంటెన్షనల్గా చేయలేదు, అది నాకు తెలుసు, నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా, నాకు అర్థమైంది. ఆ సిచ్యువేషన్లో ఉంటే ప్రేరణ అది రాంగ్ అని చెప్తుంటే యాజ్ అ క్లైన్ లీడర్గా నువ్వు ఉంటే యాజ్ అ రాంగ్, అది తప్పు తీసి పెట్టడం ఎందుకు, తీసి అనలేసా నువ్వు చెప్తుంటే లగ్జరీ లైఫ్ అట లగ్జరీ. నాకు ఈమె ప్రేరణ ఈమెన్ కూడా నామినేషన్లో యష్మిన్ కూడా తీసుకొచ్చి ఉంటే అయిపోతుండే నాకు అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు ఆమెకి ఎన్ని ఓట్లు పడితే ఎందుకు కదా తెలుసు. నెక్స్ట్ వీక్ ఏం నో టెన్షన్ యూనో. యష్మి పక్క ఏడుస్తుంది, ప్రతి నామినేషన్కి ఏడుస్తుంది, ఇది రాసి పెట్టుకోరు. అందుకే సేవ్ చేస్తున్నా. ఓకే రైట్. ఈమెను సేవ్ చేస్తున్నా అనేది విష్ణుని ఎందుకు నామినేట్ చేస్తుందంట అంటే వర్క్ విషయంలో ఎమోషనల్గా వీక్ అయ్యారు నువ్వు సీత, బట్ సీత ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి నేను నామినేషన్లో పంపిస్తున్నా అని చెప్పింది. అంటే ఎమోషనల్గా ఇన్ని పనులు మనకేంది, ఇది చేయడం ఏందని ఎమోషనల్గా వీకెండ్ నేను చేయను ఇవి అన్నది కదా. నేను ఇక్కడ క్యారెక్టర్ అనలైజ్ చేయడానికి వచ్చిన క్యారెక్టర్ అదేంటి పర్సనల్ డెవలప్మెంట్కి వచ్చిన కానీ క్లీనింగ్ డెవలప్మెంట్కి రాలేదు అన్నది కదా విష్ణు. సో ఆ పాయింట్లో చెప్పింది. దాని తర్వాత నెక్స్ట్ డే చెప్తుందన్నట, మీ టీం వాళ్ళే నువ్వు ఏడ్చినావు బాధపడ్డావని చెప్పారు కానీ మా టీం వాళ్ళు మీ దగ్గర రాలేరు కదా, మా ఎంజాయ్లో మేము ఉన్నాం, మీ టీం వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది, అందుకే నిన్ను అట్లా పంపించేసిన. మా క్లయింట్ మొత్తంతో డిస్కషన్లో నీ పేరు ఎక్కువ వచ్చింది, ఎమోషనల్గా వీక్ అయినావు, లో అయినావని, అందుకే నిన్ను నామినేట్ చేసిన అని చెప్తుంది. నిఖిల్ అండ్ సోనియా ఇదేం అర్థం కావట్లేదు, ఎమోషనల్గా టచ్ అయిన తర్వాత గేమ్ కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇక
ఈయన నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటారు. నాకు ఇదే అర్థం కాదు ఈ గేమ్. ఇక్కడ నా క్యారెక్టర్ చంపుకోవాల్సి వస్తుంది. నేను ఎమోషనల్గా టచ్ అయిన తర్వాత గేమ్ పక్కన పెట్టాలనిపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలనేది నాకు. అసలు ఈ లడ్డు కోసం చేసే ఈ తొక్కలు నామినేషన్లు అంటే మనకంటే చేసిండు శేఖర్ భాషను ఈ లడ్డు కోసం చేసి అంత చీప్ నామినేషన్స్ చేసి నేను ఇంకా దిగజారి ఆడలేనని చెప్పేసి సోనియాతో చెప్తాడు. సోనియా పృథ్వీతో మనడు అప్పటికి పృథ్వీ చాలా కోపంలో ఉంటాడు. ఆ కోపం నుండి పోయి స్మోక్ ఏరియాలో కూర్చొని ఉంటాడు. వాడికి వేరే వాళ్ళని ఎవరి మీద పాయింట్ లేక నేను చేసిండు, సో నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను చేసిండు. అబ్బాయిని ఆల్రెడీ స్ట్రాంగ్ అని అడిగా. స్ట్రాంగ్ అంటే మళ్ళీ నేను ఇక్కడ వీక్ అని ఇంటెన్షన్ వస్తుందని చెప్పేసి ఏం పాయింట్ లేక నేను నామినేట్ చేస్తుండు. సో వారికి ఇంకా 2-3 days టైం ఇద్దాం, సో కొంచెం రిలీజ్ అవుతాడని అభినయ్ వేయడం వచ్చి అంటాడు. సో ఇంకొంచెం వాడికి ఫేస్ మాస్క్ ఉంది, ఆ మాస్క్ పోతే ఇంకా క్లారిటీ వస్తాడు. మన కొద్ది ముందు ఈడ సోనియా అంటది నాకు ఈడ ఈ మాటలు ఏదైనా జుర్రు అన్నది ఒకటేసారి. మన కొద్ది ముందు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు పోయేంతవరకు మనం సేఫ్. నువ్వేం టెన్షన్ పడకు బిడ్డ, మనం సేఫ్. సో 1 week చూద్దాం, చూద్దాం. వాడు డెవలప్ అయితే ఓకే, లేకపోతే లైట్ తీసుకుందాం వాని కూడా. డైరెక్ట్ గేమ్ కోసం ఎన్ని అరాచకాలు చేస్తావు తల్లినో. వాడు మాట్లాడడానికి వస్తే పర్సనల్గా మాట్లాడు, ఏమన్నా మాట్లాడాలనుకుంటే నైట్ పడుకుంటేప్పుడు మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ సీజన్లో కొంతమంది మైకులు తీసి పడుకుంటాడు మాట్లాడుకుంటారు, మరి అట్లాగే మాట్లాడుకుందాం అనుకుంటారు, ఎంతో తెలియదు. కానీ చూద్దాం మరి లేట్ నైట్ ఒకవేళ వీడియో తొందరగా చేస్తే నేను చేస్తా, లేదు అని అంటే చూడలేకపోతా. నైట్ పడుకుంటేప్పుడు మాట్లాడుకుందాం. నిఖిల్, నైనిక అండ్ మణికంఠ. ఇడగా నిఖిల్ బాధపడుతుంటాడు, నేను గేమ్ కోసం నా క్యారెక్టర్ని చంపుకొని నేను ఉండలేను, గేమ్ కోసం నిఖిల్ గారి క్యారెక్టర్ మార్చుకుంటే అసలు నిఖిల్ ఇది కాదే, సో ఇట్లా ఉండడు అని అంటే మనోడు అంటాడు అనమాట. ఏందిరా అట్లా అంటావు, మణికంఠ అంటాడు గేమ్ ఆడుతున్నాం, నీ క్యారెక్టర్ని చంపుకోమని ఎవరు అన్నారు, సో నీకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లుండు, నేను టాప్ 10లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నిన్ను నైనికని టాప్ 10లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనము ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడుతాం, స్ట్రైకర్ని చేతిలో ఉందని చెప్పేసి నిన్ను బ్లేమ్ చేయలేం కదా, సో ఇది గేమ్లా చూడు, నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు, అట్లా కాదురా ఇట్లా కాదురా అని అంటాడు. ఈ నైనిక గిడంగా బాధపడుతుంటుంది అనమాట. వచ్చి బాధపడుతుంటే అట్లా కాదు నాన్న, అట్లా కాదు అని స్ట్రాంగ్ చేస్తుంది. దాని తర్వాత నైనిక ఏడుస్తుంది లైవ్లో. బట్ నాకు మనకు ఎపిసోడ్లో వేయలేదు. కానీ నిఖిల్ మాట అంటాడు, నేను క్విట్రా, నాకు ఈ క్షణంలో క్విట్ వెళ్ళిపోవాలనిపిస్తుంది, బట్ మళ్ళీ నిఖిల్ అనేటోడు ఇంత చిన్నదానికి గివప్ ఇచ్చిన అనేది నాకు తట్టుకోలేను, బట్ నాకు హార్ట్ఫుల్గా ఏముందంటే క్విట్ వెళ్ళిపోవాలని ఉంది అంటాడు. విన్నింగ్ రేస్లో ఉన్నాడు, క్విట్ అయిపోవాలంటుండు. ఏంది కథ, ఏంది కార్ఖానా ఇప్పుడు నిఖిల్ ఫేస్ రివీల్ చేస్తా. నిఖిల్ ఏంటంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళకి నామినేట్ చేయడం, ఎవరైనా ఆయనకు నామినేట్ చేస్తే వాళ్ళతో సాఫ్ట్గా ఉండడం, దాని తర్వాత ఒకటేసారి బ్రస్ట్ అయ్యి విన్నింగ్ రేస్లో పోదాం, ఇది నిఖిల్ థాట్ అని నాకు అనిపిస్తుంది. మీకు తర్వాత రాసి పెట్టుకోరా సాంబా, ఇదే జరుగుద్ది. మనకంట ఓకే రైట్. మార్నింగ్ సాంగ్ ఎక్క సక్క టీన్ 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 టిరి వద్దు, పాట మంచిగా ఉండదు. సో మార్నింగ్ సాంగ్ అయితే ఇది వచ్చింది. అండ్ యష్మి విష్ణుప్రియతో చెప్పినా కదా, మీకు లైన్ వాళ్ళు వచ్చి చెప్తేనే నాకు తెలిసింది నువ్వు ఎమోషనల్గా వీక్ అయినావని, లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుండే, నాకు తెలియకుండే నువ్వు ఎమోషనల్గా వీక్ అయినావని. మాకు లైన్లో ఎక్కువసేపు డిస్కషన్ వచ్చింది, అందుకే నేను నామినేట్ చేసినాం, నేను నామినేషన్లో పంపించిన, నా పర్సనల్గా మాత్రం ఏం లేదు, నువ్వు అలా ఫీల్ కావద్దు అన్నాడు. ఓకే 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 బిగ్ బాస్ అంటాడు, ఏది బిగ్ బాస్ ఒక ఏమంటారు మెసేజ్ ఇస్తాడు, అదే లయన్ రూమ్లో మెసేజ్ ఇస్తాడు, ఏది శాశ్వతం కాదు, మొదటిసారిగా బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి వస్తుంది, బీ రెడీ అంటాడు. మొదటిసారికి బహుమతిగా వచ్చింది ఏంది, రేషన్ ఫుడ్, ఆ ఫుడ్ మళ్ళీ మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది, బీ రెడీ అంటే మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుందని బీ రెడీ అంటాడు. సోనియా మణికంఠ సరే ఓకే ఓకే సోనియా మణికంఠ, నేను చెప్పాలనుకుంటున్న ఇద్దరు గార్డెన్ ఏరియా డిస్కషన్ చేస్తారు, నేను చెప్పాలనుకుంటున్న విష్ణుప్రియకి ఒకటే ఏంటంటే, నేను స్కోప్ ఇంకా నెక్స్ట్ టైం నువ్వు నాతో కామెడీ అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆమె నెక్స్ట్ టైం నాతో కామెడీ చేయొద్దు అనడానికి చెప్తున్నా. ఇది హౌస్కి సంబంధించిన విషయం. సో విష్ణుప్రియకి నాకు పర్సనల్గా ఒక్క నిమిషం సంబంధించి అంటే నా క్యారెక్టర్ నా ఏమంటారు నా స్ట్రెంత్కి సంబంధించిన విషయం నీకు ఏదైతే విష్ణుప్రియ అన్నదో. సో ఇక్కడ నేను సీతకు సంబంధించిన విషయం కాదు, సీత అయితే ఏంటంటే అది ఓవరాల్ హౌస్కి సంబంధించింది, విష్ణుకి అయితే నాకు ఆమెకు పర్సనల్ కాబట్టి నాకు ఏంటంటే స్ట్రెంత్కి సంబంధించిన విషయం అని చెప్తుంది. ఇక్కడ 24/7 అందరూ చూస్తుంటారు, ఇక్కడ నాకు ఎమోషన్స్ ఉంది, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నేను కూడా ఫ్యామిలీని ఎక్కడొక్కడ మిస్ అవుతా. సో
నాకు గిడంగా అన్న బంధం కావాలి, చెల్లెల బంధం కావాలి, అన్ని బంధాలు కావాలి, నేను హౌస్లో ఉండాలని చెప్పేసి మనకంటకి చెప్తుంది. చెప్తుంటే నాకు ఏదన్నా మైండ్లో ఉంటే తీర్చేసుకోవాలనిపిస్తుంది అక్క, నాకు ఏమన్నా ఎమోషన్ ఉంటే అప్పుడే చెప్పాలనిపిస్తుంది, నాకు హౌస్లో ఎక్కువ కనెక్ట్ అయింది నువ్వే అక్క అక్క అని అక్ చేసుకుంటాడు. అమ్మా తర్వాత సోనియా పృథ్వీకి చెప్తుంది. ఏమన్నాడు రా పెద్దోడు, ఏమన్నాడు పెద్దోడు అంటే పెద్దోడు నిఖిల్, చిన్నోడు నువ్వు, చిన్న దొరవు నువ్వు, పెద్ద దొర ఆయన, నాకు పెద్దోడు చిన్నోడు మీరిద్దరు. ఏదో సీజన్ 5 అనుకుంటా కాజల్ ఏమంటుంది, పెద్దోడు చిన్నోడు కోన్ పెద్దోడు సని, చిన్నోడు కోన్ మానస్. సో వీళ్ళిద్దరు పెద్దోడు చిన్నోడు మాట్లాడుకుంటారు. సో ఈమె పెద్దోడు చిన్నోడు, ఆడపులి ఆడబిడ్డ, అన్ని సీజన్ల మిక్సింగ్ గ్రైండింగ్ సంథింగ్ నాకు అట్లా అనిపించింది. పృథ్వీ నాకు వేరే వాళ్ళ మీద ఏం రీజన్ లేవురా, సో అందుకే నేను నామినేషన్ సారీ అని చెప్తాను. అయిపోయా, సారీ చెప్పిందంటే ఓడిపోయినట్టే, దిగజారిపోయినట్టే, మన దొక్కదు. బట్ నాకు అనిపించింది చెప్తున్నా. నువ్వు ఇంత వీక్గా ఉన్నావు ఏంద్రా అన్న. సో వాడి ఉద్దేశం ఏంటంటే, పృథ్వీ అంటాడు, వాడి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్ కాబట్టి నామినేట్ చేస్తే లైట్ తీసుకుంటా, అదే వేరే వాళ్ళు నామినేట్ చేసుకుంటే వాళ్ళకి అగెనెస్ట్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వాడు నన్ను చేసిండు. ప్రేరణ చేసిన విషయం అయితే నాకు సిల్లీ అనిపించిందా. అరే నిఖిల్ ప్రేరణ నాకు ఒక విషయంకి నామినేట్ చేస్తాడు, నువ్వు అదే డస్ట్బిన్ అని 100 సార్లు అడుగుతుంది, సేమ్ అదే రీజన్. ఏం లేదు, ఒక మనిషి చేసిన తర్వాత క్యారెక్టర్ రాగానే అంటే వాడు ఏం చెప్పాలనుకుంటున్న ప్రేరణ విషయంలో అంటే, నువ్వు తీసుకున్న డిసిషన్ నువ్వు డిసిషన్ తీసుకున్నావు బాటిల్ పెట్టి పడేయాలని, కానీ ఆ డిసిషన్ వచ్చి నువ్వు మళ్ళీ అడగడం అరే నేను చేసింది కరెక్టా కాదా అని అడిగేది, నీకు ఆ పని చేసేటప్పుడు తెలియదు అది కరెక్టా రాంగ్ అనేది మనోడు చెప్పిండ్రా, అది సిల్లీగా అనిపించింది అంటే. ఓకే రైట్. ఓం నబిల్తో చెప్పిండు, ఈ వర్డ్స్ మాత్రం గోల్డెన్ వర్డ్స్ రాసి పెట్టుకోర్రా సాంబా. అందరితో బాగుండు, అందరితో మింగిలవు, అందరితో మంచిగా కలిసిపో, కానీ వాళ్ళ ట్రాప్లో మాత్రం పడకు. ఎందుకంటే చూసావా పృథ్వీకి ఏమైంది, నబిల్ అంటాడు ఆయనకి నామినేట్ చేయాల్సి వచ్చింది కదా, కనీసం పృథ్వీని కూడా కాపాడలేదు. పవర్ వస్తే ఎవరిని కాపాడింది, ఆమె ప్రేరణకి కాపాడింది, ఎందుకంటే దోస్తులు. నబిల్ అంటాడు నేనైతే పృథ్వీని కాపాడుతుంది అనుకున్నాను, బట్ కనీసం కన్సిడర్ కూడా చేయలేదు అంటాడు. ఓమన్నాడు గింగిల్ అని చెప్పేసి ఒక మనిషిని ట్రాప్ చేస్తారు, ఆ ట్రాప్లో తోసి పడేస్తారు, జాగ్రత్తగా ఉండు అని గట్టిగా చెప్తాడు. నబిల్ అంటాడు ఇప్పుడు ప్రేరణ సేఫ్ అయింది, పృథ్వీని వదిలేశారు దాంట్లో అని అంటే, అవును నిజమే, ఫ్రెండ్స్ కాబట్టి సేవ్ చేసుకున్నారు, మనోడిని వదిలేశారు. వాళ్ళు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటున్నారు, అది ఒక గేమ్, అది కూడా అర్థం చేసుకో, అదొక గేమ్. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా ఉన్నామని చెప్పడానికి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటున్నారు. ఇప్పటి పూర్తిగా అంటే లాస్ట్ సీజన్లో చుక్క మొక్క బ్యాచ్ అని వచ్చింది, మీరు గ్రూప్ అని, అది రాకూడదని వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు, న్యూట్రల్గా ఉన్నారు, అది ఆలోచించుకో, చాలా మైండ్లో ఉంచుకో, జాగ్రత్తగా ఆలోచించని చెప్పేసి నబిల్కి చెప్తాడు. నాకు ఇక్కడ 2 కూడా అనిపించిండు ఆదిత్యం, బట్ నేను నామినేషన్స్ రీజన్సే తుప్పాస్ అనిపించింది, కానీ ఇక్కడ గేమ్ అనలైజ్ చేసినగా బాగా అనిపించింది. సో ఆదిత్య ఓం గారికి ఇట్లా 4 క్లిప్పులు పడితే ఈ వీక్ సేఫ్. ఓకే, అందరూ సోఫాలో కూర్చొని బిగ్ బాస్ అంటాడు ఎలా అనిపించింది నిన్నటి వరకు ఉన్న సదుపాయాలు, అంటే రేషన్ కూడా సదుపాయాలు బాగా అనిపించినాయి బిగ్ బాస్ అంటే. సో రేషన్ ఇప్పుడు సంపాదించుకోవాలి, సో మీకున్న ఫుడ్ గిడ్డు అంతా మొత్తం తీసుకొని స్టోర్ రూమ్లో పెట్టారు. అంటే నిన్న పంపించిన స్వీట్లు కూడా నా బిగ్ బాస్ అంటే ప్రతిదీ అంటే ఫుడ్ గిడ్డాన్ని మీకు తినే వస్తువులు గీసుకునే అన్నీ తీసుకుపోయి అలా పెట్టాడు. ఈడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిఖిల్ పృథ్వీ ప్రేరణ చిప్స్ ప్యాకెట్ చెప్పుకొని తిట్టనే ఉన్నారండి. వీళ్ళు వేసిన మైనస్కి ప్రైజ్ మనీలో దెబ్బెత్తాడు, పక్కా బిగ్ బాస్ దెబ్బెత్తాడు, ఇది 100కి 200% నిజం. మీకు ఎంతో కొంత అయితే టైం ఉంది, ఇక బిగ్ బాస్కి ఆకలి అంటారు, అప్పుడే అన్నం వండుకురు కానీ తినలేదు, అప్పటివరకు తినపోయేసరికి ఆకలి అంటారు కాబట్టి సోనేయడం అంటది మనకడుతుంది, ఆకలిస్తుందిరా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అని అంటే, అందుకే అట్లా లాగించేసిన అంటాడు. మీకు కొంచెం టైం ఇస్తా తినేయండి ఆలోపని బిగ్ బాస్ అంటాడు. తిన్నంత తింటారు, ఒక్కటే బజర్కు ఊరికైనా 10 నిమిషాలు మోగిస్తే అయినా తింటుంటే ఉంటారు, బజర్ మోగించినా తింటుంటాడు. పాపం 9కి అయితే బజర్ మూవీ ముందు బిగ్ బాస్ ఆకలి అవుతుంది, ఒక కరెక్ట్ పడి తింటాను రిక్వెస్ట్ అడుగుతుంది. వీళ్ళు అట్లాగా చిప్స్ ప్యాకెట్ తిన్నమా ప్రేరణ ఏమంటుంది తెలుసు, అన్ని సామాన్లు అరే మళ్ళీ తిన్నీకి ఆకలి లేదు, బట్ మళ్ళీ తిన్నీకి ఛాన్స్ దొరుకుతుందని ఇప్పుడే తినేస్తున్నా అంటారు. శంకరా అనిపించింది నాకైతే. సో ఇక బిగ్ బాస్ ఇక లాస్ట్కి అంటాడు, మీరు గిడంగా ఇట్లాంటి కథలు పడ్డారనుకో మీరు ప్రైజ్ మనీ లాస్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, పోగొట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది అని బిగ్ బాస్ చెప్తాడు. ఎవరు వాళ్ళు చేసుకుంటే క్లీనింగ్లో మాత్రం అసలు ఎవరు తిండి హడావిలో వాళ్ళుంటే ఆదిత్య మాత్రం క్లీనింగ్ చేసుకుంటాడు టేబుల్.
నిజంగా ఆయన పని తప్ప వేరేది పెట్టుకోలేనట్టు పని చేస్తే కాదు బాబాయ్, కొంచెం కనిపించాలి, బయటికి కనిపిస్తేనే లెక్క. సో మీకు ఓవరాల్గా నామినేషన్స్ ఏ విధంగా అనిపించినాయి? సోనియా కరెక్ట్ అనిపించిందా, ఆదిత్య ఓం కరెక్ట్ అనిపించిందా, నిఖిల్ కరెక్ట్ అనిపించింది, ఎవరు కరెక్ట్ అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చిన్న చిన్న అప్డేట్లు ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిన, ఫాలో అయిపోండి. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో అండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.